తర్వాత 3 తరాలకు కూడా ఇదే పాయింట్ చెప్పుకుని వెళ్తారనమాట రాజకీయం. ఆయన 3 తరాల కోసం అమరావతి రెడీ చేస్తున్నాడు అనమాట. ఆ పాయింట్ జనంలోకి వెళ్తాం బిగినైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు డైవర్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. కామెంట్లు అప్పుడు వీళ్ళు నెగిటివ్ చేస్తారు కదా, ఇప్పుడు ఆయన బొత్స కంటతడి పెట్టాడు, ఇప్పుడు ఆ టాపిక్ వెళ్తుంది అన్నటువంటి. కానీ ఇలా ట్రాప్లో పడినట్లేరు. ఇవాళ చూస్తే వైసీపీ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లన్నీ ఈ మావిగన్ను దీని చుట్టూతానే ఉంది, కానీ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయి దాని మీద వెళ్ళట్లా టాపిక్. రాజశేఖర రెడ్డి మరణం ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. ఇంకోటి, ఒకవేళ రాజశేఖర రెడ్డిని జగన్ చంపించాలనుకుంటే ఫస్ట్ చంపించాలనుకునేటటువంటిది ఎవరు? రాజశేఖర రెడ్డి సీఎం అయితే ప్రమాదం ఎవరికి? మళ్ళీ సీఎం అయితే జగన్కి కాదే. సీఎం కాకుండా పోయింది ఎవరు వరుసగా 2 సార్లు? చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ లాంటిది మెయింటెనెన్స్ ఎవరు చేయగలుగుతారు గట్టిగా? ఆ విధంగా ఎవరన్నా అన్నారా పోని బాబు గారు చేయించారని? ఎందుకు పనికి మాలిన కారు కోతలు? అది అచ్చెన్నాయుడు లాంటి వాడు మాట్లాడితే అర్ధ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంగీకరిస్తారులే, మేధావులు పట్టించుకోబోయినా అర్ధ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని అటువైపుకి చర్చను తీసుకెళ్ళటం అనే ప్రయత్నం. బట్ ఎవడు పట్టించుకున్నట్టు నాకైతే అనిపించలేదు అది. కాకపోతే అంటే ఒకటి సార్, పదే పదే సైకో అని విమర్శించడం అది వాళ్ళ కొత్త ఏముంది? వాళ్ళు బలేవారు ఎలక్షన్స్ లో ఎలక్షన్ అంతా అది కాదు వెళ్ళింది వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళే చెప్తున్నది పార్లమెంట్ ఆమోదం పొందేసింది, రాష్ట్రపతి రాజముద్ర వేసి